తీర్పు మన మీద పాపి అని ఉందనుకోండి, అప్పుడు శిక్షకు పాత్రులమే. పాపి అని తీర్పు తీర్చబడ్డానికి లేదు. ఎందుకంటే ఒకవేళ పాపి అని మనకు తీర్పు వచ్చిందంటే ఎవరు పాపి? యేసుప్రభు పాపి. మనకు శిక్షావిధికి పాత్రం అనుకోండి, ఎవరు శిక్షావిధికి పాత్రుడు అవుతాడా? రోమా 6:8 ప్రకారం ఆయన తీర్పుకు పాత్రుడు కాదు, శిక్షావిధికి పాత్రుడు కాదు. ఆయన ఎప్పటికీ చనిపోడు, మార్పు లేనివాడు. అంటే దేవుడు ఎప్పుడూ మనల్ని ఒకే విధంగా చూస్తున్నాడు. కాబట్టి ఎవ్రీ ఛాలెంజ్ని మీరు ఫేస్ చేయాలి, స్కిప్ చేయకూడదు, ఎదిరించాలి, జయించాలి. ఎందుకంటే అవన్నీ మిమ్మల్ని ఏమంటున్నాయంటే నువ్వు తీర్పుకు పాత్రుడువా అంటున్నాయి. కాదు, కాకపోతే మరి నన్ను ఓడించు అంటున్నాయి. నువ్వు దండనకు పాత్రుడు అంటున్నాయి. కాదు, సో నన్ను జయించు అంటున్నాయి. మీరు జయించాలి. ఇవన్నీ దేవుని క్రింద ఉన్నాయా, దేవుని పైన ఉన్నాయా? మీరు దేవుని ఎదుట నిలబడ్డారు కాబట్టి దేవుని క్రింద ఉన్నవి మీరు జయించగలుగుతారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఏదైనా విషయంలో ఓడిపోయారంటే మీరు ఓడిపోయినందుకు బాధపడొద్దు, కానీ మీరు దేవుని ఎదుట నిలబడ్డానని దాని ఎదుట మీరు మాట్లాడినందుకు బాధపడాలి. ఎందుకు బాధపడాలా? మీరు ఓడిపోయినందుకు బాధపడకూడదు. ఓడిపోకముందు ఏం చెప్తే ఓడిపోయారు? మీరు భయపడితే కదా ఓడిపోతాం. ఇప్పుడు రోమాపత్రిక 8:37 ఒకసారి చదువుతారా? మీకు తెలిసినా చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అత్యధికమైన విజయం పొందుచున్న ఎవరి ద్వారా? ప్రేమ అంటే ఏంటి? భయమును వెళ్ళగొట్టేది. అంటే విజయం ఎందులో ఉంది? ధైర్యంలోనే ఉంది. సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఏంటి? ధైర్యమే. మీరు ధైర్యంగా ఉంటే మీరు గెలిచేస్తారు. అందుకని మిమ్మల్ని ఓడగొట్టాలంటే శత్రువు ముందు ఏం చేస్తాడు? భయపెడతాడు. మీరు భయపడకుండా ఉంటే మీరు గెలిచేస్తారు. రేపు పాకిస్తాన్ గెలిచిద్ది అన్నాడు ఒకడు.